బ్రేకింగ్ న్యూస్. చెరువులో దిగి ఇద్దరు చిన్నారులు గల్లంతైన ఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేసీ తాండాకి చెందిన ముగ్గురు చిన్నారులు సరదాగా చెరువులో ఈతకు వెళ్లారు. ఇద్దరు చిన్నారులు చెరువులో ఈతకు దిగగా మరో బాలుడు గట్టుపై ఉన్నాడు. అయితే లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరు చిన్నారులు చెరువులో కొట్టుకుపోయారు. మరో బాలుడు వెంటనే స్థానికుల సమాచారం ఇవ్వడంతో చెరువులో గాలించగా రిషి, బద్రీనాథ్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను ఉస్మాని ఆసుపత్రికి తరలించారు. తాండాకు చెందిన ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లోతు ఎక్కువ ఉందన్న లోతు ఎక్కువ. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఏదైతే ఇద్దరు చిన్నారులు కూడా ప్రమాదవశాత్తు చెరువులోకి వెళ్లి మృత్యువాత పడిన ఘటన మనం చూస్తున్నాం, అంటే ఆ సమయంలో ఎవరు పెద్దవాళ్ళు అక్కడ లేరు, ఎవరు గమనించలేదా? అప్డేట్స్ ఏంటి? అఖిల, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలానికి సంబంధించి కేసీ తాండాలో విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. ఇద్దరు చిన్నారులు చెరువులో పడి మృతి చెందారు. ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రజెంట్ నిన్న సాయంత్రం సమయంలో వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళకి వయసు ఐదు సంవత్సరాలు ఉంటే మరొక అబ్బాయికి 8 సంవత్సరాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా ప్రజెంట్ నిన్న సాయంత్రం సమయంలో ఆ చెరువు దగ్గరికి అనేది ఆడుకోవడానికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఇద్దరితో పాటు మరొక వ్యక్తి, మొత్తం ముగ్గురు పిల్లలు చిన్నారులు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన క్రమంలో అనుకోని పరిస్థితులలో, అంటే ఈత కొట్టడానికని వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. వెళ్ళిన క్రమంలో అక్కడే ఉన్నటువంటి బండ ఒకటి జారుడు బండ ఉండడంతో ఒక్కసారిగా కాలు జారినట్టుగా కూడా తెలుస్తుంది. కాలు జారిన క్రమంలో అబ్బాయి మొదటిగా పడిపోయాడు, ఒక చిన్నారి. ఆ తర్వాత మరొక అబ్బాయిని పట్టుకునే క్రమంలో అతను కూడా ప్రమాదవశాత్తు దానిలో పడిపోయిన పరిస్థితి. ఇద్దరు కూడా ఆ చెరువులో పడిపోయి మృత్యువాత పడ్డారు. అయితే నిన్న సాయంత్రం సమయంలో ఎప్పుడైతే వెళ్లారో దాని తర్వాత ఆ అబ్బాయి మూడో వ్యక్తి చూడడం జరిగింది. ఆ మూడో వ్యక్తి ఇంటికి వచ్చి చెప్పిన తర్వాత వెంటనే సమాచారం అమ్మా నాన్నకి తెలియజేయడంతో వాళ్ళంతా కూడా పోలీసులకు సమాచారం అందించారు. అందించిన తర్వాత రెస్క్యూ టీం అదేవిధంగా పోలీసు అధికారులతో కలిపి వాళ్ళిద్దరిని కూడా వెనక్కి తీశారని చెప్పాలి. ఈ రోజు ఆ బాడీలన్నింటినీ కూడా, ఇద్దరు చిన్నారుల బాడీలను కూడా ఉస్మానియా మార్చరీకి అయితే తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ప్రమాదం ప్రజెంట్ వాళ్ళ ఊర్లో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. కన్న తల్లిదండ్రులకి ప్రజెంట్ లేని లోటు కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇద్దరు చిన్నారులు అంటే ఈతకని వెళ్లడం, ఆ తర్వాత మృత్యువాత పడడం అనేది విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి. కన్నీరు మున్నీరుగా ప్రజెంట్ తల్లిదండ్రులు అయితే విలపిస్తున్నారని చెప్పాలి. పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఉస్మానియాకి తరలించారని చెప్పాలి. అఖిల, సన్నీల్, అయితే చెరువు వద్ద లోతు ఎక్కువ ఉండడం వల్ల కూడా పిల్లలు మునిగిపోయినట్టు తెలుస్తుంది, అంటే ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా అక్కడ లేవా? వాస్తవానికి అదొక పర్యాటక స్థలంగా కూడా మార్చినట్టుగా కూడా తెలుస్తుంది రీసెంట్ గా. అయితే దానికి సంబంధించి అక్కడ ఎప్పుడు కూడా జనాలు ఉంటారు. అయితే నిన్న జరిగిన సమయంలో ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ టైంలో వీళ్ళు వెళ్ళిన క్రమంలో అక్కడ ఎవరు కూడా లేకపోవడం, అదేవిధంగా ప్రమాదానికి సంబంధించి కూడా వీళ్ళు లోతు అయిన ప్రాంతం అనుకొని వాళ్ళు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వెళ్ళిన క్రమంలో అక్కడే ఆడుకుందామని చెప్పేసి, అక్కడే ఈత కొడదామని చెప్పేసి ఎప్పుడైతే వెళ్లారో అనుకోని పరిస్థితులలో, అంటే ప్రమాదం జరుగుతుందని చెప్పేసి బోర్డులు ఉన్నాయా లేదని కూడా వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ప్రమాదానికి ముందు మాత్రం వీళ్ళిద్దరు చిన్నారులని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నా కూడా మళ్ళీ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. వెళ్ళినట్టుగా వెళ్ళి మళ్ళీ ఈత కొడదామని చెప్పేసి వెళ్లారు. వెళ్ళిన క్రమంలోనే మొదటిగా ఒక అబ్బాయి కింద దిగడం జరిగింది. దిగిన క్రమంలో ఎప్పుడైతే రిషి లోపలికి వెళ్ళాడో, రిషికి సంబంధించి లోపలికి వెళ్ళిన క్రమంలోనే వెంటనే మరొక వ్యక్తి బద్రీనాథ్ చిన్నారి, ఇద్దరు కూడా దానిలో పడిపోయి చనిపోయినట్టుగా కూడా అధికారులు ధృవీకరించారు. రెస్క్యూ టీం తోటి జల్లెడ పట్టగా వెంటనే ఆ బాడీని కూడా రెస్క్యూ టీం బయటికి వెలికి తీసిన అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఉస్మానియాకి తరలించారని చెప్పాలి. అఖిల, రైట్ అనిల్, థ్యాంక్ యూ. లోతు ఎక్కువ ఉందన్న